శ్రీ ప్రమద నందీశ్వర దేవస్థానంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని ప్రమద నందీశ్వర దేవస్థానం చైర్మన్ చలం బాబు అన్నారు. మంగళవారం తనపైన ప్రమద నందీశ్వర దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినేలా కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని కొన్ని సోషల్ మీడియాలో రావడం బాధాకరమన్నారు. ఈ విషయంపై నంద్యాల పట్టణంలోని ప్రమద నందీశ్వర దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చలం బాబు మాట్లాడుతూ నాపై అవినీతి ఆరోపణలు సోషల్ మీడియాలో రావడం వెనుక శిల్పారవి ప్రోద్బలం ఉందన్నారు. మార్కెట్ యార్డు వేలంపాట జరిగిందని, అందులో శిల్పా కుటుంబం సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు ప్రథమద నందీశ్వర దేవాలయంలో అక్రమాలు జరిగాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దాతల నుండే వచ్చిన సొమ్ముతో దేవస్థానం అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని, దేవాలయం పైన దేవాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని చలంబాబు ప్రశ్నించారు. నాపై అసత్య ఆరోపణలు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఆ ఇద్దరిపైన నంద్యాల పట్టణంలోని 3 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే పరువు నష్టం దావా కింద ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు దాతల నుంచి తీసుకొని ఆ డబ్బును స్వాహా చేసి సొంత వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. సరే, తప్పులేదు. మొత్తం మాకు దాతలు ఇచ్చినటువంటి డబ్బులు 32,24,900. 5 రూములలో బీరువాలకు ఇచ్చినటువంటి డబ్బులు 32,500. ఈ 32,24,900, 32,500 మినహాయించి ₹1 ఎవరైనా మేము ఇచ్చామని చెప్పి మీ దృష్టికి కానీ మన నంద్యాల మీడియా దృష్టికి కానీ తీసుకొస్తే ఆ ₹1కి ₹10 చెల్లిస్తాం. నేను 10కి 100, 100కు 1000, 1000కి 10,000. 32,24,900 5 రూములు ఆ స్థాయికి తీసుకొచ్చడానికి ఎంత ఖర్చు వస్తుందో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారిని మీరు అడిగి విచారించండి. ప్రతి సోమవారము పల్లకి సేవ, ఆ తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఇక్కడ దాతల సహకారంతో కోట్లు ఆర్జించినారు, కోట్ల రూపాయలు డైవర్షన్ చేస్తున్నారని చెప్పి ఒక అన్య మతస్థుడు, అంటే హిందూయేతర మతస్థుడు మా మీద ఆరోపణ చేస్తున్నాడు. ఇది దేవాలయాలపై, హిందుత్వంపై దాడి. మరి ఆ అన్యమతస్థుడు ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలలో, ఇతర మతాలకు చెందినటువంటి వాటిలో జరుగుతున్నటువంటివి కనపడలేదా? మరి ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కదా, మద్రాసులకు వస్తున్నాయి, మసీదులకు వస్తున్నాయి, చర్చిలకు వస్తున్నాయి. మరి వాటిపైన అతను వివరణ చేయడా? సరే, అది పక్కన పెడితే కళ్యాణ మండపం, ప్రథమానంద దేవస్థానంలో కళ్యాణ మండపం 2009లో అప్పటి మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు నిర్మించారు. ఆయన సొంత డబ్బులతో నిర్మించాడా, దాతల సహకారంతో నిర్మించాడా అని మేము ఈరోజు అడగడంలే. ఆ వివరాలు మేము అడగడంలే. అప్పుడు ఎంత ఖర్చు పెట్టినారు, ఎంతమంది దాతలు ఇచ్చినారు, సొంతంగా ఆయన నిర్మించింటే ఎంత పెట్టినాడు అని మేము అడగడంలే. దేవస్థానంలో ఆయన పెద్ద మనిషిగా ఉండి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలని నిర్మించినాడు. అభివృద్ధి కోసమే చేసింటారు. ఎవరు చేసినా, ఆయన చేసినా, ఇంకోటి చేసినా అభివృద్ధి కోసమే చేసింటారు. ఈ దేవస్థానానికి ప్రప్రథమంగా బొజ్జా వెంకరెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేసినారు వాస్తవంగా చెప్పాలంటే. ఆ తర్వాత ఫరూక్ గారు, తర్వాత మోహన్ రెడ్డి గారు, ఒక్కొక్కరి సమయంలో ఒకరొకరు చేసుకుంటూ వచ్చినారు. మరి ఆ రోజు లెక్కచారాలు అప్పుడునే మీడియా మోహన్ రెడ్డి గారిని అడగలేదే. అంటే అప్పుడు ఆయన దాత ఆయన సొంతంగా పెట్టినాడా, లేదంటే మందితో వసూలు చేసి పెట్టినాడా అడగడంలే. ఇప్పుడు మేమేమంటున్నాము, మేము మన సొంతంగా నా శక్తి 4 లక్షల చిల్లర నేను పెట్టినా, నా శక్తి మిగతా వసూలు చేసినాం, అడగద్దాం. 5 రూములు ఆ స్టేజ్కి ఎంత కడతారో ఒక్కొక్క రూమ్కు మీరు ఇంజనీర్ని తీసుకొచ్చి విచారించుకోండి. ఇంకా కోట్ల రూపాయలు అనేది, ఆ కోట్ల రూపాయలు ఏడున్నాయో మాకు తెలియదు. నేను ఈ ప్రసారాలు ఈ 2 మేము వాళ్ళు చేసిన వాట్సాప్లో చేసినవన్నీ ప్రింట్ తీసి పెట్టాం. దీనిను గౌరవనీయ పోలీసులకు 3 స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. ఇతను విజయ్ అనే అతను పాపం గత ఎన్నికలలో శిల్పారవి గెలుపు కోసం ఎంతో కృషి చేసినాడు, తప్పులేదు. అది వారి ఇష్టం, ఎవరి ఇష్టం వారిది. ఎందుకంటే ఇప్పుడు ఉండేటోళ్ళకి చాలామందికి తెలియదు శిల్పా కేబుల్ పుట్టుక గురించి. ఆ పుట్టుక ఏంది? మొదట నంది శిల్పా కేబుల్ టీవీ, ఇప్పుడు పనిచేసే శిల్పా కేబుల్ టీవీలో పనిచేసే వాళ్ళు కూడా తెలియదు. అది నంది శిల్పా కేబుల్ టీవీ, దాని నామకరణం ఫస్ట్
సరే అప్పుడు ఈ రాజకీయాల దృష్ట్యా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ప్రముఖంగా ఉండే ఒక నాయకుడు మోహన్ రెడ్డి గారికి ఎస్పీ రెడ్డి గారికి మధ్యన ఒక దూరాన్ని పెంచి అతని స్వలాభం కోసం దూరాన్ని పెంచడంతో నంది కేబుల్ శిల్పా కేబుల్ సపరేట్ అయినాయి. శిల్పా కేబుల్ టీవీలో అక్రిడేషన్ లేకుంటే నేను ఇప్పించిన, కొన్నాళ్ళు రిపోర్టర్లు లేకుంటే నేను నంది కేబుల్ నుంచి న్యూస్ నేను పంపించిన. అది అప్పుడున్నే తెలుసు, అందరికీ తెలుసు. అది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాలతో మధు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రసారం చేయడం అనేది తప్పు పట్టడం లేదు నేను. ఎందుకంటే ఆ పిల్లోడు వాడి జీతానికి పనిచేస్తున్నాడు, దాన్ని మనం తప్పు పట్టాలని చెప్పనులే. నేను రవి గారికి తెలియకుండా జరిగిందేమో నేను అనుకుంటున్నా. ఒకవేళ తెలిసి ఉంటే రవిని ఢీకొట్టే శక్తి నాకు లేదు. నేను ఆ పరమేశ్వరుని కన్నీళ్లతో అభిషేకం చేసి, స్వామి నేను నిమిత్త మాత్రులను, పాపపుణ్యాలు నీకే వదిలిపెడతానని వేడుకున్న వరకే నా బాధ్యత. అంతమించి నేను ఏం చేయలేను. అయితే ఒకటైతే చెప్పగలను, ఆ దేవుడు నాకు సఫిషియెంట్గా నా కుటుంబానికి తగ్గట్టు, నా కుటుంబానికి ఎంత అవసరమో అంత ఇచ్చినాడు. నాకేం ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆర్థిక సమస్య అంతకన్నా లేవు. దయచేసి ఈ దేవస్థాన అభివృద్ధిలో మీరు పాలు పంచుకోరా నా మీద అలగండి, నేను బాధపడను. పరమేశ్వరుని మీద అలగొద్దండి, ఆయన ఆగ్రహానికి లోన్ కావద్దండి దయచేసి. ఎందుకంటే మీరు పరమేశ్వరునితో పెట్టుకుంటారు, నాద కాదు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి ఆయన కోసం పెడుతున్నది, నా కోసం పెట్టడంలే. మరి కార్తీక మాసంలో ఎంతోమంది అయ్యప్ప స్వామి భక్తులు, ఈశ్వర భక్తులు మన మీడియా వాళ్ళు వచ్చి అన్నప్రసాద స్వీకరిస్తుంటారు. మరి మన మీడియా వాళ్ళు ఎంతమంది ఏం సాయం చేసినారో నాకు తెలియదు. మళ్ళీ ఇది మరి అంతమందికి భోజనాలు పెట్టడం చిన్న విషయం కాదు. కాబట్టి దయచేసి భగవంతుని దేవాలయాలను, భగవంతుని రాజకీయాల్లోకి లాగద్దండి. రాజకీయం చేసుకోండి. దాన్ని ఎవరెంత నువ్వు రాబోయే ఎన్నికల్లో నువ్వు గెలుస్తావో అంగోరు గెలుస్తారో భగవంతు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 52 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోతారని ఎవరైనా అనుకున్నారా? 15 ఏళ్ళు ఏకఛత్రాధిపతిగా గెలింది ఆమె మమతా బెనర్జీ. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో కాలం నిర్ణయిస్తుంది. మన ఊహించనేది జరిగేదే భవిష్యత్తు. ఇంత మించి ఏం చెప్పలేను. దయచేసి మీరందరూ సహకరించండి. దేవస్థానంలో ఇంకైనా సంబంధించి ఏదైనా మీకు చిన్న అనుమానం ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.